వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీడే చాలామంది మంచి మంచి రెసిపీస్ టేస్ట్ చేయాలి అని అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ మన హెల్దీ అండ్ టేస్టీ చూస్తే తక్కువ ఇంగ్రీడియంట్స్తో డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి బోల్డ్ అన్ని రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇవాళ ఏం చేస్తున్నావు వెరైటీగా? సో ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ స్ప్రింగ్ రోల్స్. ఓకే, సో వెజ్ స్ప్రింగ్ రోల్స్. సో ఎందుకంటే చాలా ఇష్టంగా తింటారు రోల్స్ అనేవి, స్ప్రింగ్ రోల్స్ ఎస్పెషలీ కొరియన్ స్టైల్ అనమాట స్ప్రింగ్ రోల్స్ అనేవి. బట్ మనం కొంచెం సౌత్ ఇండియా స్టైల్లో చేస్తాం కాబట్టి అండ్ పిల్లలకి చాలా ఇష్టము. సో ఈజీగా వాళ్ళని మభ్యపెట్టి తినిపించవచ్చు వెజిటబుల్స్ అన్ని వేసి, అంతేనా? ఓకే, సో మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వెజ్ స్ప్రింగ్ రోల్స్ అన్న వెజిటబుల్స్ ఉన్నాయి. మరి నూడిల్స్ ఏంటి కొంచెం డిఫరెంట్? సో ఆ నూడిల్స్ కూడా మనం సార్ట్ చేసి ఆ వెజ్ రోల్స్లో మిక్స్ చేస్తాం. వావ్, సూపర్. యాక్చువల్లీ కిడ్స్ రెసిపీ అని చెప్పొచ్చు ఇది, అంతేనా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా మనం ఇవన్నీ సార్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్, వెల్లుల్లి. సో రోల్స్ కాబట్టి మనం చాలా ఫైన్గా చాప్ చేసామని. అవును, పర్ఫెక్ట్. ఆ తర్వాత అల్లం, సో నూడిల్స్ ఎందుకు అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం ఆ నూడిల్స్ యాడ్ చేసాం ఏంటి? సో ఓన్లీ వెజెస్తో యాడ్ చేస్తే కూడా వాళ్ళు అంతగా ఇష్టపడరు. సో అదే అందులో నూడిల్స్ ఉంటే ఇంకొంచెం ఇష్టంగా తింటారు. అండ్ దాంతోపాటు మనం కొంచెం చైనీస్ స్టైల్లో చేస్తున్నాం, సీజ్వాన్ సాస్ కూడా యాడ్ చేసి. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత వెజెస్ కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా క్యారెట్, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, ఓకే, గ్రీన్ బెల్ పెప్పర్, అలాగే క్యాబేజ్ కూడా. సో ఇవన్నీ మనము యూజువల్గా సలాడ్స్లో యూజ్ చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి అన్కుక్డ్గానే తీసేసుకుంటుంటాం. బట్ లైట్గా సార్ట్ చేసుకుంటే సరిపోతుంది. అవును. నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా. సో ఇందులోనే మనం నూడిల్స్ కూడా వేసేస్తాము. లైక్ స్టఫ్ అంతా ఇందులోనే ప్రిపేర్ చేస్తాం. సో ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చేస్తాం. అవును. ఆ తర్వాత టమాటో సాస్, అండ్ అలాగే సీజ్వాన్ సాస్ కూడా. ఇది కొద్దిగా వేస్తే సరిపోతుంది యాక్చువల్లీ. పర్ఫెక్ట్. సో ఇందులోనే నూడిల్స్ కూడా యాడ్ చేద్దాం. ఇది ఆల్రెడీ నేను బాయిల్ చేశాను. సో రాగి నూడిల్స్, ఇవి రాగి నూడిల్స్. పర్ఫెక్ట్. సో యూజువల్లీ ఏంటంటే ఇక్కడ దాకా ఒక రెసిపీ అయిపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే. పిల్లలు దీన్ని కూడా చాలా టేస్టీగా తింటారు అండ్ చాలా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసాము. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. సో నెక్స్ట్ మనం పిండి కలిపేసుకుందాం. ఓకే, సో ఇంకేదో మనం ఆఫ్ చేసేయచ్చు కదా ఆల్మోస్ట్. అది ఆఫ్ చేద్దాం. సో ముందుగా గోధుమ పిండి, ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్,
కొద్దిగా నూనె కూడా వేసుకుందాము. నూనె కూడా కొంచెం పిండి వేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్ట్గా డౌ ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇది రోటీ చేసేసుకుందాం. సో యూజువల్లీ ఏంటంటే స్ప్రింగ్ రోల్స్ అనగా మనం డీప్ ఫ్రై చేసేస్తుంటాం అండ్ మైదా పిండి యూస్ చేస్తుంటాం రోల్స్ చుట్టడానికంటూ. అండ్ ఇది లైట్గా మనం చపాతీలాగా కాల్చుకొని తర్వాత ఆ స్టఫ్ని మనం రోల్స్ చేసుకుంటాం. అవును, పర్ఫెక్ట్. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఓకే ఓకే సో పర్ఫెక్ట్, మనకి స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. అండ్ చాలా 2 రెసిపీస్ అనమాట, ఇందులో ఒక రెసిపీ కాదు. ఓకే, సో 2 వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కాల్చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం దాంట్లో ముందు చేసుకున్న స్టఫ్ పెట్టి రోల్స్ చేసేసుకుందాం. ఓకే లాస్య, వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి. వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. వెజ్ స్ప్రింగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, తరిగిన క్యాబేజీ అరకప్పు, షెజ్వాన్ సాస్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన రాగి నూడిల్స్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా. వెజ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లికాడలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, టొమాటో సాస్, షెజ్వాన్ సాస్, ఉడికించిన రాగి నూడిల్స్ వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకొని నూనెతో కాల్చుకోవాలి. ఈ చపాతీ మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. డిఫరెంట్ టేస్ట్ అండ్ మనం సాసెస్ కూడా యాడ్ చేసాం కాబట్టి పిల్లలు ఎస్పెషల్లీ ఇష్టంగా తింటారు. అండ్ నూడిల్స్ టేస్ట్ అండ్ చపాతీ సూపర్గా జల్లకపోయింది. సో ఓన్లీ వెజెసే కాకుండా నూడిల్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా యాడ్ అండ్ టేస్ట్ ఉంది దీనికి. ఓకే, సో ఇదైతే సూపర్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ సందేశ్. సో చాక్లెట్ సందేశ్ అన్నమాట. సో పేరు చాలా డిఫరెంట్గా ఉంది. చూద్దాం ఇంగ్రీడియంట్స్ వచ్చాక ఏంటి అని తర్వాత అడుగుతాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాక్లెట్ సందేశ్. సో పేరు చాలా డిఫరెంట్గా ఉందని చెప్పాను. ఓకే, కోకో పౌడర్ ఉంది అండ్ చాకో చిప్స్ ఉన్నాయి, దాల్చిన చెక్క అండ్ బ్రౌన్ షుగర్ అనమాట. సో ఇదేంటి మరి?
అది పాల విరుగుడు. ఓకే, అంటే ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి పాల విరుగుడు? సో పాలలో మనము లెమన్ స్క్వీజ్ చేస్తే పాలు పెరుగుతాయి, అప్పుడు మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆ సాలిడ్ ఫామ్ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే పర్ఫెక్ట్, కొంచెం ఇంచుమించు పన్నీర్ టైప్లో అలా ఉంటుంది. ఓకే పర్ఫెక్ట్, సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా మనం బ్రౌన్ షుగర్ మెల్ట్ చేసుకోవాలి. బ్రౌన్ షుగర్, సో కొద్దిగా వాటర్ వేసుకున్నాను. కొద్దిగా సో చాక్లెట్ సందేశ్ అంటే ఒక స్వీట్ టైప్లో వస్తుంది అనమాట. ఎప్పుడైనా పిల్లలకి బోర్ కొట్టినప్పుడు బేకరీ ఐటమ్స్ కానీ జంక్ ఫుడ్ కానీ కావాలి అన్నప్పుడు, ఎక్కువ జిద్ది చేసినప్పుడు ఇది మనం ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్ ఎక్కువ హోమ్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కటి మనం కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. అవును. ఓకే, ఓకే సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇందులోనే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేద్దాం. ముందుగా ఈ పాల విరుగుడు కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, సో కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇది కొంచెం కొద్దిగా చేదుగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. అవును. ఆ తర్వాత దాల్చిన చెక్క పౌడర్ కూడా, దాల్చిన చెక్క పౌడర్, ఓకే సో పర్ఫెక్ట్గా అయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇది చక్కగా చల్లారాక మనము షేప్స్ చేసేసుకుందాం. ఓకే సో ఇది కొంచెం మనం మెత్తగా మెదుపుకోవాలన్నమాట. అవును. ఓకే పల్లవి, సో చక్కగా స్మాష్ చేసేసావు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం చేసేద్దాం. దీన్ని సో షేప్స్లో తీసేసుకుందాం. సో ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఇంకొంచెం గట్టిగా అవుతాయి అవి. ఓకే, బట్ టెక్స్చర్ మాత్రం సాఫ్ట్ టెక్స్చరే ఉంటుంది, ఎందుకంటే మనం ఆ పాల విరుగుడు యూస్ చేసాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఏమీ యూస్ చేయలేదు యాక్చువల్గా. ఓకే, ఓకే. ఈ మధ్యలో మనం చాకో చిప్స్ కూడా పెట్టేద్దాం. సో చాకో చిప్స్ బదులు మనం డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే స్ప్రింక్లాన్స్ ఉంటాయి, చాక్లెట్ స్ప్రింక్లాన్స్, అండ్ యూజువల్గా ఏంటంటే చాలామంది చెరీస్ ప్రిఫర్ చేస్తుంటారు, అలా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే పర్ఫెక్ట్. లాస్యా చాక్లెట్ సందేశ్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ చాక్లెట్ సందేశ్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చాక్లెట్ సందేశ్కి కావాల్సిన పదార్థాలు: పాల విరుగుడు 2 కప్పులు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, కోకో పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1/2 టేబుల్ స్పూన్, చాకో చిప్స్ కొద్దిగా. చాక్లెట్ సందేశ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో బ్రౌన్ షుగర్ వేసి నీళ్లు పోసి కరగనివ్వాలి. దీనిలో పాల విరుగుడు, కోకో పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక బాగా మెదుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని సందేశ్ లా చుట్టుకోవాలి. వీటిపై చాకో చిప్స్ ఉంచి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చాక్లెట్ సందేశ్ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో యమ్మీ టేస్ట్ చేసేద్దాం. ఓకే. వావ్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మనకు నిజంగానే పాలతో చేసిన స్వీట్స్ కానీ చాలా ఇష్టంగా తింటూ ఉంటాము. ఇది చాక్లెట్ అండ్ పాలు మిక్స్ చేసావు, సూపర్గా ఉంది. అండ్ ఇది కొంచెం ఫ్రీజర్లో పెడితే అది కొంచెం గట్టి పడుతుంది. అండ్ దాంతోపాటు చక్కగా మెదుపుకుంటే కనుక ఆ క్రాక్స్ కూడా రాకుండా ఉంటాయి. ఓకే, పర్ఫెక్ట్. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి 2 న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తాం. ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెజ్ స్ప్రింగ్ రోల్స్. సో వెజెస్లో మనము క్యారెట్ ఇంకా బీన్స్ 2 కూడా యాడ్ చేసాం. క్యారెట్లో మంచి వైటమిన్ ఏ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే ఎక్కువగా వైటమిన్ సి ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారో అండ్ అలాగే కొలెస్ట్రాల్ తక్కువ అవ్వాలని ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారో వైటమిన్ ఏ కూడా తీసుకుంటే అది చక్కగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ అలాగే బీన్స్లో వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుందో అండ్ అలాగే షుగర్స్ అండ్ బీపీ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందో వాళ్ళు బీన్స్ని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే అది లో ఇన్ క్యాలరీ కూడా కాబట్టి ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కూడా చక్కగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నూడిల్స్ వచ్చేసి రాగి నూడిల్స్. ఇందులో ఐరన్ అండ్ కాల్షియం అబ్జర్ప్షన్ 2 కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే బోన్ కూడా చక్కగా స్ట్రాంగ్గా ఫార్మేషన్లో ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ సందేశ్. సో కోకో పౌడర్లో వచ్చేసి మనకు అది తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చక్కగా జరుగుతుంది. అండ్ అలాగే ఐక్యూ లెవెల్ పెరుగుతుంది. దాంతోపాటు కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. సో ఎవరికైతే ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఉంటాయో వాళ్ళు కూడా కోకో పౌడర్ని కొంచెం రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ టేస్ట్ వైస్ అయితే 2 చాలా సూపర్గా ఉన్నాయి. డిఫరెంట్ రెసిపీస్ అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తుండాలి. ఎస్పెషల్లీ కిడ్స్కి చాలా ఇష్టం ఇవి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.